Hi, I am Dr. Sai Chandra Reddy, consultant pediatric neurologist. మనం లాస్ట్ 2 వీడియోస్ లో ఎపిలెప్టిక్ స్పాజమ్స్ గురించి చర్చించాం. ఇప్పుడు ఎపిలెప్టిక్ స్పాజమ్స్ ఉన్న పేషెంట్ లో మనం చేయాల్సిన పరీక్షల గురించి మాట్లాడుతాం. పిల్లల్లో ఎపిలెప్టిక్ స్పాజమ్స్ ఉన్న వెంటనే పెడియాట్రిక్ న్యూరాలజిస్ట్ ని కలవాల్సి వస్తుంది. సో పెడియాట్రిక్ న్యూరాలజిస్ట్ దీన్ని నిర్ధారించేందుకు ఈఈజీ అనే ఒక టెస్ట్ చేస్తారు. ఈఈజీ లో స్పాజమ్స్ ఉన్న వాళ్ళకు ఒక స్పెసిఫిక్ ప్యాటర్న్ కనబడుతుంది. దాన్ని హిప్సెరెథ్మియా ప్యాటర్న్ అంటారు. నెక్స్ట్ టెస్ట్ ఏంటంటే ఎంఆర్ఐ బ్రెయిన్. ఎందుకంటే ఎంఆర్ఐ బ్రెయిన్ లో ఈ స్పాజమ్స్ వచ్చేందుకు కారణాన్ని మనం తెలుసుకోవచ్చు. ఏమన్నా బ్రెయిన్ స్ట్రక్చర్ అబ్నార్మాలిటీస్ గానీ, హెచ్ఐ చేంజెస్ గానీ, హైపోగ్లైసిమియా చేంజెస్ గానీ మనం గుర్తుపట్టవచ్చు. కొందరిలో ఎంఆర్ఐ బ్రెయిన్ నార్మల్ గా ఉండే ఆస్కారం కూడా ఉంది. ఇలాంటి వాళ్ళలో మనం నెక్స్ట్ జెనెటిక్ ఎవాల్యుయేషన్ చేయించుకోవాల్సిన అవసరం. సో ఎపిలెప్టిక్ స్పాజమ్స్ ఉన్న వాళ్ళలో మనం కంపల్సరీ చేయించాల్సిన పరీక్షలు ఏంటంటే ఒకటి ఈఈజీ, ఎంఆర్ఐ బ్రెయిన్, కొన్ని బేసిక్ బ్లడ్ టెస్ట్లు. కొంతమందిలో జెనెటిక్ టెస్ట్లు కూడా అవసరం రావచ్చు. సో మన నెక్స్ట్ వీడియోలో ఈ స్పాజమ్ సంబంధించిన ట్రీట్మెంట్ గురించి చర్చిద్దాం.